దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానములు వినుచున్న నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు ఆశీర్వాదము కలుగునుగాక. నేటి వాక్య అంశము చిన్న రాయి పెద్ద విజయం. వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. ఈ అధ్యాయములో మనము ఒక యుద్ధాన్ని చూడగలము. ఆ యుద్ధం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు మరియు ఫిలిష్తీయులకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఒక పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజలు, మరొక పర్వతం మీద ఫిలిష్తీయులు యుద్ధానికి సిద్ధమవుతున్న సందర్భంలో ఫిలిష్తీయుల గుంపులో నుంచి గొలియాతు అనే యుద్ధ వీరుడు ముందుకు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను చూసి ఇశ్రాయేలు రాజుతో చేస్తున్న శపథము, మీలో ఎవరైనా ఒక్కరు నా మీదకి వచ్చి నన్ను గెలిచినట్లయితే మేము మీకు బానిసలము, ఒకవేళ మీరు ఓడిపోతే మీరు మాకు బానిసలు అంటూ ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు సైన్యాన్ని, రాజును దూషిస్తూ తిరస్కరిస్తున్న సందర్భంలో ఇలాగూ ప్రతి దినము ఉదయము సాయంత్రము ఈ గొలియాతు అనే యుద్ధ వీరుడు ఇశ్రాయేలు రాజును సైన్యాన్ని తిరస్కరిస్తూ సుమారు 40 రోజుల వరకు వారు యుద్ధరంగంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 40 రోజులు కూడా ఇశ్రాయేలు సైన్యము కానీ, రాజు కానీ ఒక అడుగు ముందుకేసి అలా తన సైన్యాన్ని దూషిస్తున్న, ఇశ్రాయేలు ప్రజలను దూషిస్తున్న గొలియాతు మీదకి వెళ్ళడము కానీ, తిరిగి ఆ గొలియాతు మాటలకు సమాధానం చెప్పడం కానీ వారు చేయలేకపోయారు. అలాంటి సందర్భంలో యెషయి కుమారుడైన దావీదు, ఇతను గొర్రెల కాపరిగా ఉన్నాడు. తన గొర్రెలను వేరే కాపరికి అప్పగించి యుద్ధ రంగములకు రావడము జరిగింది. దావీదు రాగానే యథావిధిగా గొలియాతు అనే సూర్యుడు ఫిలిష్తీయుల్లోంచి లేచినవాడు ఇశ్రాయేలు ప్రజలను, రాజును దూషిస్తూ తిరస్కరిస్తున్న మాటలు దావీదు విని తన సొంత ప్రజలలో నుండి రాజు దగ్గరికి వచ్చి తన రాజుతో ఉన్నాడు, రాజా, ఆ గొలియాతు మీదకు నేను యుద్ధానికి వెళ్తాను అని చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ మాటలు వింటున్న నీవు ఈ యుద్ధం శారీరకమైన యుద్ధమే అని నువ్వు ఆలోచించవచ్చు, కానీ ఇందులో అనేక ఆత్మీయ సత్యాలు నేర్పుతున్న యుద్ధము అని నువ్వు గమనించాలి. ఏంటి ఆత్మీయ సత్యాలు? మొట్టమొదటి సత్యం ఏంటంటే, దావీదు శత్రువుతో యుద్ధం చేసే ముందు తన సొంత ప్రజలతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. తన సొంత ప్రజలను గెలిచాడు. ఎలా గెలిచాడు? తన విశ్వాసముతోనూ దేవునిలో ఉన్న సాక్ష్య రూపములను తన సొంత ప్రజలు గెలిచారు. తన సొంత ప్రజలు ఏం చూపించారు దావీదు మీద? దావీదును వారు నమ్మట్లేదు. దావీదు యుద్ధం చేయగలడు అని వారు విశ్వసించట్లేదు. దావీదును అడ్డగిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దావీదు తన సాక్ష్యాన్ని, దేవునిలో ఉన్న నమ్మకాన్ని, దేవుని ద్వారా తాను విజయం సాధించిన సందర్భాలను ఒక సాక్ష్య రూపంలో వారి ముందు పెట్టి శత్రువుతో యుద్ధం చేయకముందే తన సొంత ప్రజలను, రాజును యుద్ధంలో గెలిచాడు. అది మొదటి ఆత్మీయ సత్యం. రెండవ సత్యం, ఇశ్రాయేలు రాజు మరియు ప్రజలు శత్రువు యొక్క రూపాన్ని చూస్తున్నారు, శత్రువు యొక్క బలాన్ని చూస్తున్నారు, శత్రువు యొక్క ఆయుధాలను చూస్తున్నారు, భయపడుతూ ఉన్నారు. మరి ఆత్మీయ సత్యం ఏంటి? దావీదు శత్రువు యొక్క రూపాన్ని చూడట్లేదు, శత్రువు యొక్క ఆయుధాలను చూడటం లేదు, శత్రువు యొక్క బలాన్ని చూడటం లేదు. తనతో ఉన్న దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. యుద్ధము యెహోవాదే అంటూ ఉన్నాడు. ఇది రెండవ ఆత్మీయ సత్యం. మూడవ ఆత్మీయ సత్యం ఏంటి? ఈ ప్రజలందరూ మేము ఆ యుద్ధ వీరుని జయించలేము అనే అపనమ్మకంతో ఉన్నారు. ఆ యుద్ధ వీరుడు గొలియాతు తన బలాన్ని నమ్ముకున్నాడు, తన ఆయుధాలను నమ్ముకున్నాడు, తన అనుభవాన్ని, తన యుద్ధ రంగములో ఎంత ప్రావీణ్యం ఉందో ఆ ప్రావీణ్యాన్ని నమ్ముకున్నాడు. కానీ దావీదు ప్రభువుని నమ్ముకున్నాడు. దేవుడు తనతో ఉన్నాడని విశ్వసించాడు. ఈ యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే అని విశ్వసించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నీవు మనుషులతో యుద్ధము చేయవలసి వచ్చిన సందర్భంలో, ఆత్మీయంగా యుద్ధం చేయవలసి వచ్చిన సందర్భంలో నీవు ఆలోచించవలసిన విషయాలు, నీ ముందు శత్రువు ఎంత బలముగా ఉన్నారు, వారి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నవి, వారి దగ్గర ఎంత సైన్యం ఉంది అని చూడడం కన్నా, నీతో ఉన్న దేవుడు గొప్పవాడు, నీ పక్షమున యుద్ధం చేస్తాడు, నీవు ఓడిపోవు అనే విశ్వాసం నీలో ఉండాలి. ఒకవేళ నీ సొంత ప్రజలతో యుద్ధం చేయాల్సి వస్తే దేవునిలో ఉన్న విశ్వాసము, నీవు దేవునిలో ఉన్న సాక్ష్యము, నీవు అనుభవించిన సాక్ష్యాల్ని, ఆ సాక్ష్య రూపంలో నీవు సాధించిన విజయాలను నీ సొంత ప్రజల ముందు పెట్టవలసిన సందర్భము రావచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువు నీతో ఉన్నాడు. చిన్న రాయి పెద్ద విజయాన్ని సాధించింది. ఇశ్రాయేలు రాజు దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కానీ ఆ ఆయుధాలు వారికి ధైర్యాన్ని ఇవ్వలేకపోయినవి. ఇశ్రాయేలు సైన్యం దగ్గర ఆయుధాలు ఉన్నాయి, బలాఢ్యులు ఉన్నారు, ఆ బలాఢ్యులు ఆ ఆయుధాలు వారికి ధైర్యాన్ని ఇవ్వలేకపోయినవి. మరి దావీదు దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు. ప్రభువు ఈ లోక ఆయుధాల కన్నా గొప్ప ధైర్యము దేవుడే. ఈ లోక బలవంతుల కన్నా దేవుడు ఉంటే అంతకంటే బలము మరెక్కడా రాదు. ప్రియ సహోదరుని, ఆ సహోదరుడు, ఆ సందర్భంలో దావీదు భక్తుడు, దావీదు ఒక చిన్న రాయి తీసుకొని యుద్ధసూరుడు, యుద్ధవీరుడు అని గర్విస్తున్న ఆ శత్రువు వైపు విసరగా ఒక్క రాయితో ఆ శత్రువు కూలిపోయాడు. ఆత్మీయ అర్థముగా కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు చెప్పిన మాట, ఆవగింజంత విశ్వాసం నీకు ఉన్నట్లయితే నీవు గొప్ప విజయాన్ని సాధిస్తావు, లేదా గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు అని యేసు ప్రభువారు చెప్పారు. ఈ చిన్న రాయి దేనికి సాదృశ్యం అంటే చిన్న విశ్వాసమునకు సాదృశ్యం. నీవు చిన్న విశ్వాసమును చేతపట్టుకొని నీవు యుద్ధములోనికి వెళ్ళినట్లయితే ఆ విశ్వాసమే, నీ దగ్గర ఉన్న చిన్న విశ్వాసమే ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధిస్తాడు. దేవుడు మీకు ప్రతి సమయంలో, ప్రతి విషయంలో విజయాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్.